హాయ్ అండి, నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖ రాజు వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రవ్వ లడ్డూలు. రవ్వ లడ్డూలు ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటాయి. చాలా మృదువుగా నోట్లో పెట్టగానే కరిగిపోతాయి. ఇలా ట్రై చేసి చూడండి, మీరు కూడా చాలా బాగా వస్తాయి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, చేయండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులోకి 1 గ్లాస్ వరకు బొంబాయి రవ్వను తీసుకోండి. తెల్ల ఉప్మా రవ్వ అంటాం కదా, అదండి. ఈ విధంగా 1 గ్లాస్ తీసుకుని ఇందులో ఒక హాఫ్ గ్లాస్ కాచి చల్లార్చుకున్న పాలండి. ఒక హాఫ్ గ్లాస్ అయితే గ్లాస్కి సరిపోతాయి. ఈ విధంగా కాచి చల్లార్చుకున్న పాలు పోసుకొని ఈ పిండిని మెత్తగా ఈ రవ్వని కలుపుకోవాలి బాగా. ఈ పాలన్నీ మొత్తం పిండి అనేది ఈ రవ్వ అబ్జర్వ్ చేసేసుకుని మెత్తగా మనకి మృదువుగా అయ్యేటట్టుగా ఈ విధంగా ఇలా కలుపుకుని మూత పెట్టేసి ఈ విధంగా పక్కకు పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వరకు నాననివ్వండి. ఈ పాలు అనేవి బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది పిండి. ఈ విధంగా రవ్వ మొత్తం నానిపోయి ఇలా చాలా స్మూత్గా ఈ విధంగా రెడీ అవుతుంది పిండి అనేది. ఇప్పుడు ఇలా రెడీ అయిన దీన్ని పక్కన పెట్టుకుని ఇలా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కాలనివ్వండి. ఈలోపు ఒక కవర్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా కొంచెం నెయ్యి అనేది కవర్కి పాముకోండి. ఇలా పాముకున్న తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా 3 ఉండలుగా చేసుకున్నాను. ఇలా కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా చపాతీలా ఒత్తుకోవాలండి. ఇలా చూసారండి, బాగా మందంగా కాకుండా పల్చగా కాకుండా ఈ విధంగా ఒత్తుకుని ఈ ప్యాన్ వేడెక్కింది నాకైతే. ఇప్పుడు నెమ్మదిగా ఈ విధంగా ఈ ప్యాన్ మీద ఇలా వేసేసుకుని వీటిని కాలనివ్వాలి. దోరగా బాగా కాల్చుకోవాలి. చూసారండి, ఇలా కొంచెం కాలినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకుందాము. నెమ్మదిగా ఇలా తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత రెండో వైపు కూడా కాలనివ్వండి. ఇలా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలండి. ఇప్పుడు పైన ఒక నైఫ్ కానీ ఫోక్ కానీ తీసుకుని ఈ విధంగా నాట్లు పెట్టేసుకోవాలి మొత్తం. ఈ విధంగా నాట్లు పెట్టుకున్న తర్వాత కొంచెం నెయ్యి తీసుకుని ఈ నాట్లలోకి వెళ్ళేటట్టుగా మొత్తం ఇలా అప్లై చేసేసుకోండి. ఇలా మొత్తం అప్లై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా తిప్పుకుని సేమ్ అదే విధంగా మళ్ళీ నాట్లు పెట్టేసుకుని కొంచెం నెయ్యి అనేది మళ్ళీ అప్లై చేసేసి రెండో వైపు కూడా కాలనివ్వండి. ఇలా నెయ్యి వేసి కాల్చుకోవడం వల్ల లోపలికంటూ వెళ్ళి ఈ రవ్వ లడ్డూలు చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా ఇలా రెండు వైపులా కాల్చుకుని దీన్ని ప్లేట్లోకి తీసుకోవడమే. తర్వాత మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఇలా మొత్తం చపాతీలా ఇలా వత్తేసుకొని ఇలా కాల్చుకోవడమేనండి. ఇలా మిగిలిన పిండిని కూడా ఈ విధంగానే కాల్చేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిపోవాలండి. ఇలా చల్లారిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇలా తెంపేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఈ ముక్కల్ని తీసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకుని ఇలా బాగా అన్నీ ఒక్కసారే కాకుండా ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి. మనం మిక్సీ పట్టేసుకున్నాక సేమ్ మళ్ళీ ముందు మనం ఏ విధంగా రవ్వనైతే తీసుకున్నామో అదే విధంగా వచ్చేస్తాయి. ఇలా మొత్తం ఈ విధంగా వచ్చేస్తుంది పొడిలాగా. ఇలా వచ్చిన తర్వాత ఇదే మిక్సీ జార్లో 1 గ్లాస్కి 1 గ్లాస్ పంచదార పడుతుందండి. మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్నాం కాబట్టి 1 గ్లాస్ పంచదార, ఒక 4-5 యాలకులు వేసి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా కాకుండా ఇలా బరకగా ఉంటే బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఈ పంచదార పొడిని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇలా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఈ పంచదార మొత్తం కలిసేటట్టుగా ఈ రవ్వకు పట్టుకునేటట్టుగా ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని ఇలా చూసారండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. ఇలా ఒక 2-3 స్పూన్ల వరకు
నెయ్యిని తీసుకోండి. నెయ్యి అనేది మనకి ముందు మనం వేసి కాల్చాం కదా బాగా చపాతీలు, కాబట్టి ఎక్కువ నెయ్యి అవసరం ఉండదు. ఇలా ఒక 2-3 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం బాదం, కిస్మిస్, పుచ్చపప్పు వేస్తున్నాను నేనైతే. మీరు జీడిపప్పు, పిస్తా పప్పు ఏవైనా వేసుకోవచ్చు. ఇలా కొంచెం బాదం పప్పును వేసి ఒక్కసారి వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత కిస్మిస్ని వేస్తున్నాను. కిస్మిస్ని కూడా ఒక్కసారి వేగాక లాస్ట్లో పుచ్చపప్పు వేసుకోండి. పుచ్చపప్పు కొంచెం చిటపటలాడుతుంది కాబట్టి లాస్ట్లో వేసుకొని వెంటనే దింపేసుకొని ఇలా ఈ నెయ్యితో సహా ఇందులో పోసేసుకోవాలండి. నెయ్యి అనేది చూసారండి ఎక్కువ పట్టదు. ఒక్కసారి ఇలా కలుపుకొని చల్లారిన తర్వాత చేత్తో మనకి ఏ సైజులో అయితే రవ్వ లడ్లు కావాలో ఆ సైజులో ఈ విధంగా చుట్టేసుకోవడమేనండి. ఈవెన్లీ ఇలా చుట్టేసుకున్నామంటే మనకి వారం 10 రోజుల వరకు పాడవ్వవు. ఈ శ్రావణ మాసంలో దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కానీ, పిల్లలకు కానీ, పెద్దలకు కానీ ఎవరికైనా తినడానికి చాలా బాగుంటాయి. అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా చూసారండి ఎంత బాగా వచ్చాయో, కలర్ఫుల్గా ఉంటున్నాయి కదా. మీకు నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.